హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రైస్తవ సంఘాలు కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవైపు ఇది ఎవరో చేసినటువంటి మర్డర్ అని చెప్పేసి ఒక వాదన, లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి మరో వాదన చేస్తా ఉన్నారు. సరే, అన్ని వైపుల నుంచి అనేక పాయింట్స్ మనం చర్చించాల్సి ఉంది. నాణ్యానికి 2 వైపులా మనం చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలా కీలకమైనటువంటి అనుమానాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాకు కొన్ని పాయింట్స్ చాలా కీలకంగా అనిపించాయి. వాటిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్టు ఇతను పగడాల ప్రవీణ్ ప్రముఖ పాస్టరు. తర్వాత రక్షణ టీవీకి సంబంధించినటువంటి డిబేటర్ కూడా. ఇతను బైక్ మీద ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏదంటే, కారు లేని వ్యక్తి కాదు. కారు ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ సన్నిహితులు చెప్తుందేంటంటే, రాజమండ్రి సర్కిల్‌లో అంటే లోకల్‌లో తిరగటానికి బైక్ అవసరమే. ఆ బైక్‌ని రాజమండ్రిలో పెట్టడం కోసం బైక్ మీద వెళ్తున్నాడు అనేటువంటిది ఆళ్ళ సన్నిహితుడు చెప్తున్నమాట. ఆ బైక్ ఎక్కడి నుంచి ఏసుకొస్తున్నాడు అంటే, హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చాడు. విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్నాడు అనేటువంటిది. కానీ నిజానికి రాజమండ్రిలో అతను లోకల్‌లో తిరగాలనుకుంటే, అతను బైక్ అవసరమైతే ఇవ్వటానికి 10 మంది రెడీగా ఉంటారు ఎప్పటికప్పుడు. అతనికి వందలాది మంది అభిమానులున్నారు. వేలాది మంది అభిమానులున్నారు ఇంకా చెప్పాలంటే. మరి అంతమంది అభిమానులున్నప్పుడు, అతను బైక్ ఇవ్వటానికి చాలామంది రెడీగా ఉండే అవకాశం ఉన్నప్పుడు, అతను బైక్ మీద అంత లాంగ్ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ బేసిక్ పాయింట్. రెండోది, అతను విజయవాడ నుంచి బయలుదేరాడు 9 గంటలకని ఒక అంచనాగా చెప్తున్నారు. ఆ 9 గంటల ప్రాంతంలో ఎవరైతే రాజమండ్రిలో ప్రవీణ్ గారిని రిసీవ్ చేసుకోవాలో, ఆ కోఆర్డినేటర్లు కాల్ చేశాడంట. లిఫ్ట్ చేయలేదంట. దానికి కాల్ బ్యాక్ కూడా చేయలేదంట. ఏం జరిగుంటది? సహజంగా కాల్ బ్యాక్ చేసే అలవాటు అతనుకుంటది. బయలుదేరేటప్పుడో, ఎక్కడన్నా ఆగి ఉన్నప్పుడో, ఎక్కడో చోట కాలు చూసుకొని ఉండాలి. కాలు కూడా చూసుకోలేదా? రెండో పాయింట్. ఏదో మిస్ అవుతుంది. ఏదో మిస్ అవుతుంది కదా! తర్వాత ఇప్పుడు ఈ బైకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి పట్టుకొచ్చేంత గొప్పగా ఉందంటే దీని హెడ్‌లైట్ పనిచేయట్లేదు. నైట్ పూట జర్నీ చేసేటప్పుడు హెడ్‌లైట్ పనిచేయని బైక్‌ని ఎవరన్నా ట్రావెల్ చేపిస్తారా? ఆ బైక్ మీద ట్రావెల్ చేస్తారా? లాంగ్ డ్రైవ్‌కెళ్తున్నాడు. ఆ బైకు బాగాలేదు. హెడ్‌లైట్ కూడా పనిచేయట్లేదు చూడండి. దీని హెడ్‌లైట్ కూడా పనిచేయట్లేదు. తర్వాత ఎనకాల రైట్ సైడ్ పనిచేస్తుంది. ఇంకొక సైడు లైట్ పనిచేయట్లేదు. అంటే కనీసం లైట్స్ కూడా లేనటువంటి బైక్ మీద లాంగ్ డ్రైవ్ చేయటం అనేటువంటిది ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ బైక్ మీద ట్రావెల్ చేయాల్సిన అవసరం ప్రవీణ్ గారికి ఎందుకని వచ్చింది? బేసిక్‌గా ఈ ప్రశ్నలన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే ఇక్కడ కనిపిస్తున్న సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం ఈ బైక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ అప్పటికే ఈ బైక్ యాక్సిడెంట్ అయ్యుండి, ఆ లైట్స్ పని చేయకపోతే మరి లైట్స్ పగిలినట్టు ఏం కనపట్లే. కేవలం పని చేయట్లేదు అంతే. పగిలినట్టు కూడా లైట్స్ ఏం కనపట్లేదు. కాతే పని చేయట్లేదు. మరి యాక్సిడెంట్ అప్పటికే అయ్యుండి బండి కింద పడి ఉండుంటే లైట్స్ పగిలి ఉండుండాలి. ఇంకోటేందంటే బండిని నడిపించుకుంటూ వస్తున్నాడు. చూడండి చాలా క్లియర్‌గా చూడండి. బండిని నెట్టుకుంటూ వస్తున్నాడు. మరి రోడ్డేమన్నా స్పీడ్ బ్రేకర్లున్నాయా? మనకి రోడ్డయితే స్పీడ్ బ్రేకర్లు కాదు. అరే! ఎందుకు టోల్ ప్లాజా దగ్గర ఎందుకు ఇలా బైక్‌ని తోసుకుంటూ వస్తున్నాడు? అది కూడా కనపట్లే మనకి. రోడ్ కూడా బానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు బండిని తోసుకొస్తున్నాడు? అది మనకి అర్థం కావాల్సినటువంటి ప్రశ్న. మరి చాలా స్లోగా తోసుకొని వస్తున్నాడు. ఏదో అప్పటికే బండి మీద ఏమన్నా కింద పడ్డాడా? అది తేలాలి. ఇది కూడా తేలాలి. అప్పటికే బండి మీద కింద పడ్డాడా? లేదా అప్పటికే బండి ఏమన్నా గుద్దారు. బండి ఎవరైనా గుద్దుండుంటే అతను మళ్ళా బండి నెట్టే పరిస్థితిలో ఉండడు. నిజానికి అతన్ని ఎవరన్నా గుద్ది ఉండుంటే, అతని బైక్‌ని ఏమైనా డాష్ ఇచ్చి ఉండుంటే, లేదా అతని మీద మర్డర్ అటెంప్ట్ జరిగి ఉండుంటే అప్పటికే, అతను బైక్ తోసే స్థాయిలో ఉండడు. కానీ అప్పటికి జరగలేదని మనం అనుకోవాలి. జరిగి ఉండుంటే మనిషి బండి పట్టుకొని బండి మీద బండిని తోసుకుంటూ పోయే స్థాయిలో ఉండడు. కాకపోతే ఇక్కడేదో జరిగింది. బండిని ఎందుకు తోసుకొని పోవాల్సొస్తుంది? బండినెందుకు తోసుకుపోవాల్సొస్తుందనేది చాలా క్లియర్‌గా సమాధానం రావాలి. రెండోది ఇప్పుడైతే ఇక్కడ బానే ఉన్నాడు. తర్వాత అతను రెండోది అతని హెల్మెట్‌కి దెబ్బ తగలలేదు గానీ, మొహం మీద గాయాలయినియంట ఒకటి. తర్వాత అతని బాడీ మీద ఏదో కాలు ముద్దలున్నాయని జెప్పేసి అతని సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాడీ మనం చూసింది గాదు. కాబట్టి అవన్నీ పోస్ట్ మార్టంలో తేలాల్సిన అంశాలు. కానీ ఇక్కడ చాలా కీలకంగా ఈ బైక్ మీద మాత్రం చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి హెడ్‌లైటు లేకుండా, ఎనకాల లైట్స్ కూడా సరిగ్గా లేకుండా ఆ బైక్ మీద కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ ఎందుకు చేశారాయన అనేటువంటిది ఫస్ట్ బేసికల్ పాయింట్. తర్వాత ఆ బైకే పంపించాలనుకుంటే దాన్ని రిపేర్ చేపిచ్చి లైట్స్ అన్నీ పనిచేసేలా చేసుకున్న తర్వాత ట్రావెల్ చేయొచ్చు కదా! అనేటువంటిది. ఆ బైక్‌ని పంపించదలుచుకుంటే ఇంకెవరితోనైనా పంపించి ఉండొచ్చు కదా! అనేటువంటిది. అసలు రాజమండ్రిలో బైకు తనకు అవసరపడిద్దనే కారణం చేత బైక్ తీసుకుపోవటం అనేటువంటిది సత్యదూరమైన మాట. ఎందుకంటే అతనికి రాజమండ్రి బైక్ కావాలంటే చాలామంది ఇచ్చేవాళ్ళుంటారు కాబట్టి అది
నన్ ఆఫ్ క్వెషన్ అనేది నా మాట. అది సత్యదూరమైన మాట అనేటువంటిది నాకు అనిపిస్తున్న మాట. కానీ ఏది ఏమైనా తర్వాత ఇంకొక మాట ఏందంటే, ఈ బైకు కింద పడిన తర్వాత అక్కడ చూసిన యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళ సన్నిహితుడు చెప్తుందేంటంటే, బైక్ డ్యామేజ్ కాలేదు. ఇతను చనిపోయి ఉన్నాడు. తర్వాత అద్దం అంటే ఆ బండి యొక్క అద్దం పగిలిపోయి ఉంది. కేవలం అద్దం పగిలిపోయి ఉంది. బండి డ్యామేజ్ కాలేదు. కానీ మనిషి చనిపోయి ఉన్నాడు. తర్వాత ఆ మనిషికి సంబంధించి కూడా హెల్మెట్ మీద ఎలాంటి గాయాలు లేవు. కళ్ళజోడేమో తీసి నేల మీద పెట్టినట్టుంది. సహజంగా ఏందంటే, ఓ పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మనిషి కింద పడిపోయినప్పుడు కళ్ళజోడు కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది. కానీ కళ్ళజోడు పగలలేదు. కేవలం నేల మీద పెట్టినట్టుంది. తర్వాత ఆ బైకు అతని మీద పెట్టినట్టుంది. ఆ బైకు చనిపోయిన అతని మీద పెట్టినట్టు ఉంది. అనేటువంటిది అక్కడ సన్నిహితులు లేవనెత్తున్న అనుమానం. కేవలం ఈ అనుమానాల కారణంగానే ఇక్కడేదో జరిగుంటది అనేటువంటిది అక్కడ సన్నిహితుడు గావచ్చు, స్నేహితుడు గావచ్చు, బంధువులు గావచ్చు, అతని అభిమానులు గావచ్చు ఆరోపిస్తున్నటువంటి మాట. దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ నడవాలి. ఇతని జీవితంలో మత ఘర్షణలు అంటే మతాల పేరిట వివాదాల కారణంగా ఎవరో చంపుంటారు. అతను గతంలో వార్నింగ్ ఇచ్చినోళ్ళున్నారు, బెదిరింపులు చేసినోళ్ళు ఉన్నారు. నీ సంగతి అంతు చూస్తాం అని చెప్పినోళ్ళున్నారు కాబట్టి, వాళ్ళెవరైనా చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతా ఉంది. ఇతనికి సంబంధించినటువంటి వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇతను గతంలో నాకు ప్రాణహాని ఉందని సోషల్ మీడియా సాక్షిగా వాపోయాడు. తర్వాత ఇతన్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ వివాదాల కారణంగా ఇయన్నీ అనుమానాలు కారణమవుతున్నాయి గానీ, ఫస్ట్‌గా ప్రవీణ్ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ప్రత్యేకించి కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాల్సిన కొన్ని అంశాలు కూడా ఏంటంటే, అతను బైక్ మీద ఎక్కడికి వెళ్తున్నాడు? కోఆర్డినేటర్ ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేయకుండా ఎవరి దగ్గరికైతే వెళ్ళాలో, ఎవరైతే తనను రిసీవ్ చేసుకోవాలో వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఎక్కడికెళ్తున్నాడు? కేవలం బైక్ మీద ఎందుకెళ్తున్నాడు? లైట్లు పనిచేయని బైక్‌ని ఎందుకేసుకెళ్తున్నాడు? బండినెందుకు తోస్తున్నాడు? తర్వాత ఎవరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకని చేయట్లేదు? అందులో నైట్ టైమ్ ఎందుకు ట్రావెల్ చేస్తా ఉన్నాడు? విజయవాడలో స్టే ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకంటే విజయవాడకి అతని పరిచయాలు చాలా గట్టిగా ఉన్నాయి. పరిచయాలు లేని వ్యక్తి విజయవాడలో ఎక్కడ ఉండాలో తెలియని వ్యక్తి అంటే అనుకోవాలి. కానీ ఆ ఆ ప ఆ పర్సనాలిటీ కూడా కాదు ఇతను. మరి ఇన్ని అంశాలు ఈ పర్టిక్యులర్ 5 క్వెషన్‌లు ఈ బైక్ చుట్టూ నడుస్తున్న ఒక 5 క్వెషన్‌లు మాత్రం ఖచ్చితంగా సమాధానం